నమస్తే అండి, నేను రజా. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి మాటలపై, ఒక వైసీపీ నాయకుడు మాట్లాడినటువంటి మాటలపై, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించినారన్నమాట. ఆయన కూడా సేమ్ అదే చెప్పినారు. మీకు అసలు ఒక మహిళ విషయంలో ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మినిమం సెన్స్ కూడా లేదని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించినారు. నిన్న ఆయన మాట్లాడుతా ఆ ఘటన జరిగిన తర్వాత, ఆ ఇంటి మీద దాడి జరిగిన తర్వాత నారా లోకేష్ గారికి, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా, ఏమయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు డిప్యూటీ సీఎం కదా, మరి నువ్వు కూడా రెస్పాండ్ అవ్వాలి కదా అంటే రెస్పాండ్ అయినాడు. నారా లోకేష్ గారు ఎలాగో రియాక్ట్ అయినారు, చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి సాక్షి ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు ఈ రోజున ఆయన, అంటే వీడియో బయటకు ఇచ్చిన దాంట్లో భాగంగా ఆయన మాట్లాడింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి పదే పదే తీసుకొచ్చినాడు. అసలు సంబంధం లేనటువంటి అంశం. సరే, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన స్పందించినాడు, ఓకే. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రీతిలో స్పందించినాడు. అసలు ఏం చెప్పినాడు పవన్ కళ్యాణ్? మహిళలను కించపరిచే నోటి వదరు ఆ పార్టీని వదలలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మాట్లాడటం అయితే జరుగుతోందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే, వైసీపీ పార్టీ నాయకుల్లో కొంతమంది ఏ స్థాయిలో మాట్లాడతారంటే, వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉంటారు. మైక్ దొరికితే చాలు చెలరేగిపోతూ ఉంటారు, రెచ్చిపోతూ ఉంటారు. అసలుకి ఏ స్థాయిలో మాట్లాడతారో కూడా అర్థం కానటువంటి స్టేజ్లో వాళ్ళు మాట్లాడడం అయితే జరిగిద్దన్నమాట. సో అందులో భాగంగానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్టేజ్లో రియాక్ట్ అయినారు. కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిపై మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచేటటువంటి వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది అని చెప్పేసి నేను చెప్తున్న మాట కాదు, అక్షరాల జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాట. వీళ్ళకి పరిపాటిగా మారిపోయింది. ఎందుకంటే ఈ రోజు మాట్లాడితే అనుకోవచ్చు, కాదు, గత 5 సంవత్సరాలు ఇదే భాష, ఇదే తంతు, ఇదే ఎవడైనా బయటకు వచ్చి మాట్లాడితే చాలు రెచ్చిపోతా, చెలరైపోతా, మాటల దోషలు, ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడాలు, రాజకీయాలు. అది సంగతి. కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిపై ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి అని చెప్పేసి తేల్చి చెప్పినారు పవన్ కళ్యాణ్ గారు. నిన్నటి వరకు ఆయన అడిగినాడు కదా, నిన్న సాయంత్రం ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అడిగినాడు, ఏమయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు రెస్పాండ్ అవ్వు, నీ కూటమి ప్రభుత్వంలోనే ఈ విధంగా మా ఇంటి మీదకి వచ్చి దాడులు చేసినారు, మా ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టినారు, మా ఇంట్లో టీవీలు పగలగొట్టినారు, కార్లు తిరగదిప్పినారు, కాబట్టి నువ్వు రియాక్ట్ అవ్వు పవన్ కళ్యాణ్ అని ఆయన అడిగితే పవన్ కళ్యాణ్ గారు అయినారన్నమాట. ఆ మాటలకు సభ్య సమాజం సిగ్గుపడుతుంది. ఏ మాటలకు? ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారో, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మాటలు ఏవైతున్నాయో ఆ మాటలు విన్న తర్వాత సభ్య సమాజం కూడా సిగ్గుపడతా ఉంది. వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్తున్నారు, ఈ మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి భాష మీరే వినండి, విన్న తర్వాత మీకే అర్థమవుతుంది, ఆ తర్వాత తప్పనిసరిగా రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అయ్యి తప్పనిసరిగా వీటిని ఖండించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం అయితే జరుగుతుంది. శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిపైన, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిపైన సదరు మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ కూడా బాధ కలిగించాయి. ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆమె పాస్ట్ లైఫ్లో ఏదో జరిగి ఉండొచ్చు, ఆమె 1 పెళ్ళో 2 పెళ్ళిలో చేసుకొని ఉండొచ్చు, రాత రాశారు భగవంతుడు, జరిగినాయి, ఓకే, అయిపోయింది. అది ఆమె వ్యక్తిగత జీవితాలు. ఆమె ఎవరితో చేసుకుంది, ఎక్కడ చేసుకుంది, ఏంది కదా అనేది మనకు అనవసరమైన సబ్జెక్ట్. కానీ నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇదే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆమె ఎలక్షన్స్కి వచ్చిన కార్యక్రమంలో, క్యాంపెయిన్లో తనని తాను పరిచయం చేసుకునే దానిలో భాగంగా చెప్పినారు ఆనాడే, నేను సో అండ్ సో వ్యక్తిని ముందు పెళ్లి చేసుకున్నాను, కొన్ని కారణాల వల్ల అతను, అంటే కొన్ని అనారోగ్య కారణాల వల్ల అతను చనిపోవడానికి జరిగింది, ఆ తర్వాత నేను ఈయన పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి ఆమె స్వయంగా మాట్లాడేటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. ఆమెమి దాపెట్టుకోవాలా, నేను నాకు ఫస్ట్ ఒక పెళ్ళి ఎక్కడా కూడా దాపెట్టుకోవాలా, ఆమె క్లియర్గా వచ్చి చెప్పింది. అయినప్పటికీ కూడా ఆ విధంగా ఒక మహిళను ఉద్దేశించి ఎంత రాజకీయాలు ఉంటే మాత్రం ఒక పద్ధతి, ఒక విధానం లేకుండా మాట్లాడే మాట అసలు ఎంత నీచమైన స్థాయి అంటే, ఆ మాట నేను ఆమె పిహెచ్డీలు అక్కడ చేసిందని, ఇక్కడ చేసిందని, అలా చేసిందని, ఇలా చేసిందని, ఏం పిహెచ్డీలు ఎలా చెప్తారు అవన్నీ? మీరు మనకేమో హక్కు ఉంది, ఒక మనిషి మీద మాట్లాడేటటువంటి హక్కు, అది చెప్పినారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే సభ్య సమాజం ఆయన ఏం మాట్లాడాడు తెలుసా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నన్ను అడుగు ఉంటే కన్నిపిల్లనిచ్చి పెళ్లి చేసేవాడిని, ఈ బోరు బావిలో పడ్డాడు అని చెప్పేసి మాట్లాడాడు. దాంట్లో
ఎంత చెడు అర్థం ఉంది, ఎంత దుర్మార్గమైన అర్థం ఉంది. ఈ మాట విన్న తర్వాత ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి సపోర్ట్ చేస్తారా? వేమిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు వచ్చేసి ఈ నడిగుండి కన్ని పిల్లలు ఇప్పించేవాడు అంట ఆయన. అది పరిస్థితి. కానీ బోరు బావిలో పడ్డాడు అని చెప్పేసి మాట్లాడినాడు. నిజం చెప్తున్నా, అది సభ్య సమాజం యాక్సెప్ట్ చేసే భాషే కాదు. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. భారతిరెడ్డి గారిని కిరణ్ అనేవాడు ఒక మాట అన్నాడు, అనకూడని మాట. పార్టీ నుంచి పంపించినారు, జైల్లో వేయించినారు, అంత చేయించినారు, కూటమి ప్రభుత్వం అయ్యుండి కూడా. మరి ఏం అర్థం కావట్లేదు ఈ రాజకీయ నాయకులు అంటే వీళ్ళ విధానాలు ఏంటో. మరి ఆ కామన్ మ్యాన్ అయితే అరెస్ట్ చేసేసినారు, కామన్ మ్యాన్ కిరణ్ని. ఈయన మాజీ ఎమ్మెల్యే కాబట్టి మేబీ అలాంటి చర్యలు ఉండకపోవచ్చు. సదరు మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగించినాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించిన, అసభ్య వ్యాఖ్యలు చేసినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. మరి ఇప్పుడు ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారో మరి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగానైతే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రశాంతి రెడ్డి గారు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈయన మీద కేసు పెట్టినారు. ఎందుకంటే ఈ వ్యక్తి మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఆ భాష మీద ఆమె కేసు పెట్టడానికి వెళ్ళింది. నా వ్యక్తిగత జీవితం గురించి, నా గురించి ఇలా మాట్లాడినాడు ఈ వ్యక్తి, పాలిటిక్స్ లో ఉన్నంత మాత్రం ఇలా వ్యక్తిగత జీవితాల గురించి పదే రోడ్డుకు లాగుతారని చెప్పేసి ఆమె కేసు పెట్టడానికి పోయింది. మరి ఏం జరిగిందని చూడాలి. సో అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు నోటి వదరుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేసినారు. నోటి దోల అంటే బాగోదని చెప్పేసి నోటు వదరు అని చెప్పేసి పెట్టడమే జరిగిందన్నమాట. అలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మీ అందరు కూడా తెలిసిందే. అలా మాట్లాడినటువంటి వ్యక్తులంతా కూడా జైలు జీవితాన్ని గడిపినారు. మీ అందరు కూడా తెలిసిందే. పాపం వల్లభనేని వంశీ గారు ఆయన ఆ రోజు కావాలని అనలేదని అంటారు. ఆ వీడియో కూడా డిలీట్ చేయమని చెప్పినారంట. బట్ వాళ్ళు డిలీట్ చేయలేదు. కానీ మరి ఆయన ఎందుకు ఆ రోజు అనాలనిపించింది తెలియదు. కానీ దాని పర్యవసానం ఈ రోజు ఆయన చూస్తున్నారు. ఒక్క విషయం, మనం ఇంట్లో మహిళల జోలికి, పిల్లల జోలికి వెళ్ళనంత వరకు రాజకీయాలు బాగుంటాయి. మనం డి అంటే డి అని చెప్పేసి, అదేవిధంగా పొలిటికల్ పాలసీస్ ప్రకారం ఎంత ఫైట్ చేసుకుని పెద్ద నష్టాలు జరగవు. కానీ ఎప్పుడైతే ఇంట్లో మహిళల గురించి, ఆడబిడ్డల గురించి వెళ్తామో అప్పుడు యుద్ధాలు జరుగుతాయి. కాబట్టి మీ అందరు కూడా తెలిసి ఇంతకుముందు కూడా చెప్పిన శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిలు, వరా రవీంద్రారెడ్డి, వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళలో ఆర్జీవి ఒక్కడే కొంచెం తప్పించుకున్నాడు. సో మిగిలిన అందరూ ఆల్మోస్ట్ అందరికి ఒక రౌండ్లో అయితే పడ్డాయి అనమాట. ఇక వధువుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేసినారు. నిండు శాసనసభలో అదేవిధంగా మాట్లాడడంతో ప్రజల సరైన రీతిలో తీర్పు చెప్పినారు. అదే చంద్రబాబు నాయుడు గారి గురించి నిండు సభలో ఆయన మాట్లాడితే ఆయన అనకూడని పదాలంటే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏ రోజు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి వ్యక్తి, అసలు పెద్ద ఎమోషన్నే బయటకు చూపించినటువంటి వ్యక్తి కూడా అవుట్ బస్ట్ అయి ఏడ్చినారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేసినారన్నమాట. నిండు సభలో కూడా అదేవిధంగా మాటలతో చేయడం జరిగింది. దీని కారణంగా వీళ్ళకి 11 స్థానాలు అయితే వచ్చినాయి. అయినప్పటికీ వదలబోతు మాటలు వదలలేకపోతున్నారు. మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెబుతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి జనసేన పార్టీ అఫీషియల్గా అయితే లెటర్ రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో మొత్తానికి ఇది సంగతి. ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అదే విషయం చెప్పడం అయితే జరుగుతుంది.